హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము మిల్లెట్స్ తోటి దోశ ప్రిపేర్ చేసుకుందామండి. మనం ప్రిపేర్ చేసుకునే మిల్లెట్ వచ్చేసి అరికలతో ఇలా దోశ ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు, అలాగే షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ నేను 1.5 గ్లాస్ దాకా అరికలు తీసుకుంటున్నాను. ఈ అరికలను వాటర్ వేసుకొని నీట్గా ఒక 3-4 సార్లు అయితే కడుక్కోవాలి. ఇలా మంచిగా కడిగేసుకోవాలండి. మనకి ఇలా కడుగుతూ ఉన్నప్పుడు ఈ వాటర్ అనేది ఇలా ఉంటుంది కదా, ఈ వాటర్ అంతా బాగా నీట్గా వచ్చేంత వరకు కడుక్కోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని ఒక 6 గంటల సేపు కంపల్సరీగా నానబెట్టేసుకోవాలి. అలాగే మనం ఇక్కడ మినపప్పు అండి, 1 గ్లాస్ దాకా మినపప్పు తీసుకుంటున్నాను. 1.5 కప్పు అరికలు తీసుకుంటే 1 గ్లాసు మినపప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కూడా వాటర్ వేసుకొని నీట్గా కడిగేసుకోండి. కడిగేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని మెంతులు వేసేసుకొని ఈ మినపప్పును కూడా 6 గంటల సేపు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు 6 గంటల తర్వాత అరికలు చూద్దాము. ఇక్కడ చూడండి, బాగా నానిపోయి ఉన్నాయి. ఈ అరికల వాటర్ అనేది ఇలా బ్రౌన్ కలర్లో ఉంటుంది. మీరు కావాలంటే పిండి రుబ్బుకునేటప్పుడు ఈ వాటర్ వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ వాటర్తో అయినా కూడా మీరు మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా నానిపోయిన అరికలన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మినపప్పు యాడ్ చేసుకుందాము. మినపప్పు కూడా మంచిగా నానిపోయి ఉంది కదా. ఇప్పుడు ఈ మినపప్పును కూడా మనము ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా అరికలు, అందులో వేసేసుకోవాలి. అందులో వేసేసుకున్న తర్వాత మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి పిండి. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. ఇందులోకి వాటర్ వేసేసుకున్న తర్వాత ఇలా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇలా కాస్త బీట్ చేస్తున్నట్టుగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ కొరకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పిండి మంచిగా ఫర్మెంటేషన్ అయిపోయింది కదా, మంచిగా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసేసి కలపండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇలా మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము పల్లీలను వేయించుకుందాం పచ్చడి చేసుకోవడానికి. పల్లీలను మంచిగా దూరగా వేపుకోవాలి. ఇలా పల్లీలు మంచిగా వేగిన తర్వాత వీటిని చల్లార్చుకున్న తర్వాత మీరు మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక 3-4 పచ్చిమిర్చి వేసేసుకోండి. తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి ఒక 2 టీ స్పూన్స్ దాకా ఎండు కొబ్బరి పొడి వేసుకోండి, లేదంటే ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చు. ఇక్కడ కొత్తిమీర, చింతపండు కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెము ఉప్పు వేసుకోండి. తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని ముందుగా మన వాటర్ ఏమీ వేయకుండా ఒకసారి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంతగా వాటర్ వేసుకొని బాగా మెత్తటి పేస్ట్లా ఇలా మిక్సీ పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి వేసుకోండి. తర్వాత కొంచెం ఇంగువ వేసేసుకోండి. తర్వాత పసుపు వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. పోపును బాగా వేగనివ్వాలి. పోపు మంచిగా వేగిన తర్వాతనే పచ్చళ్ళలో పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది కదా, పచ్చళ్ళలో వేసేసుకొని కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం దోశ ప్రిపేర్ చేసుకుందామండి. పెన్నం పెట్టేసుకోవాలి. పెన్నం పెట్టుకొని పెన్నం మంచిగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఇలా ఉల్లిపాయతోటి ఇలా అప్లై చేయడం వల్ల దోశ అనేది పెన్నంకి అంటుకోకుండా వస్తుంది. ఇలా దోశ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మనం దోశ అన్ని వైపులా కూడా మంచిగా కాలాలి అంటే కొంచెం ఇలా దోశను తిప్పుకుంటూ కాల్చుకోండి. అప్పుడు దోశ అనేది మంచిగా కాలుతుంది. కొంచెం ఇలా తడి ఆరిన తర్వాత
1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇక్కడ చూడండి దోశ అనేది మంచిగా ఈ కలర్లోకి వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దోశను తీసేసుకోవడమే. చూసారు కదా, చాలా చాలా క్రిస్పీగా వచ్చింది దోశ అయితేనంటే. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని దోశ వేసుకోవాలి. దోశ అనేది మీరు క్రిస్పీగా నన్న వేసుకోవచ్చు, లేదంటే మెత్తగా నన్న వేసుకోవచ్చండి. క్రిస్పీగా వేసుకోవాలంటే కాసేపు ఎక్కువసేపు దోశను కాల్చుకోవాలి, లేదంటే త్వరగా తీసేసుకోవాలి దోశను. ఇప్పుడు కొంచెం తడారిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం దోశ పైన పచ్చిదనం అనేది పోయిన తర్వాత మీరు దోశని ఇలా తిప్పేసుకోవాలి. చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి. మనం రైస్తో చేసుకునే దానికంటే ఇలాంటి దోశలు చేసుకోండి. మంచిగా వెయిట్ లాస్కు బాగుంటుంది అండ్ టేస్ట్గా కూడా ఉంటాయండి. చూసారు కదా, ఇలాంటి దోశలు మనము ఒక్కటన్నా కాకుండా 3-4 కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. మరి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్